ఈ రోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి టేస్టీ పెరుగు చారు. పెరుగు చారుకి కావాల్సిన పదార్థాలు 2 ఉల్లిపాయలు, ఇంకా 3-4 పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు, జీలకర్ర, 2 టమాటాలు, కొత్తిమీర, పసుపు. ముందుగా ఒక గిన్నెలో ఆయిల్ వేసుకుందాం. నూనె కొద్దిగా వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, ఇప్పుడు ఇందులో మనం కరివేపాకు, ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ వేసుకున్నాం. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకున్నామండి. 2 నిమిషాలు. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. ఉల్లిపాయలు అయితే బాగా మగ్గాయి. ఇప్పుడు ఇందులో మనం టమాటా, కొత్తిమీర అయితే వేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం రుచికి తగినంత ఉప్పు అయితే వేసుకుందామండి. ఇప్పుడు టమాటా ఉప్పు వేసాం కదండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు టమాటా బాగా మగ్గిద్దాం. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. టమాటా అయితే బాగా మగ్గింది. టమాటా బాగా మగ్గింది కదండి. ఇప్పుడు ఇందులో మనం పసుపు, కారం వేద్దాం. ఇప్పుడు ఇందులో మనం కారం వేద్దామండి. ఇంకా నీళ్ళు వేద్దామండి. నీళ్ళు వేసాం కదండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని బాగా ఉడకనిద్దాం. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. చూస్తారు కదండి, ఇదంతా బాగా సాఫ్ట్గా అయ్యాయి. ఇవన్నీ బాగా ఉడికాక ఇప్పుడు దీన్ని అయితే అండి దీన్ని దింపేద్దాం. అవసరం ఉంది గలీజ్. ఇప్పుడు కింద దింపి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో మనం పెరుగు వేద్దాం. పెరుగు వేసుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం వాటర్ వేద్దాం.
ఈ పెరుగుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం తగినంత నీళ్ళు వేద్దాం.